నుంచి చూద్దాం. సంప్రదింపుల ద్వారా వివాహం. సంప్రదింపుల ద్వారా వివాహం. నెక్స్ట్ 2 ఓలీ చెల్లించడం ద్వారా వివాహం. ఓలీ చెల్లించడం ద్వారా వివాహం. నెక్స్ట్ సేవా వివాహం. సేవా వివాహం. నెక్స్ట్ వినిమయ వివాహం. వినిమయ వివాహం. నెక్స్ట్ ప్రయోగ వివాహం. అపహరణ పద్ధతి ద్వారా వివాహం. నెక్స్ట్ భౌతిక పరిగ్రహణ. అనాహుత వివాహం. అనాహుత వివాహం. సహపలాయనం ద్వారా వివాహం. పరీక్షావధి వివాహం. పరీక్షావధి వివాహం. అనులోమ వివాహం. ప్రతిలోమ వివాహం. మొత్తంలో చూసుకుంటే ఒక 12 ఉన్నాయి. ఓకేనా, ఒకసారి చూద్దాం. టైప్స్ ఆఫ్ మ్యారేజెస్. దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 12 కేటగిరీస్. సంప్రదింపుల ద్వారా వివాహాన్ని ఏమని పిలుస్తారు అంటే కన్సల్టెన్సీ మ్యారేజ్ అంటారు. కన్సల్టెన్సీ మ్యారేజ్. కన్సల్టెన్సీ మ్యారేజ్. మ్యారేజ్ విత్ ఓలీ. మ్యారేజ్ విత్ ఓలీ అని పిలుస్తారు. సేవా వివాహం. సర్వీస్ మ్యారేజ్. సర్వీస్ మ్యారేజ్. ఎక్స్చేంజ్ మ్యారేజ్. నెక్స్ట్ ఎక్స్పెరిమెంటల్ మ్యారేజ్. ఎక్స్పెరిమెంటల్ మ్యారేజ్. కిడ్నాప్డ్ మ్యారేజ్. కిడ్నాప్డ్ మ్యారేజ్. భౌతిక పరిగ్రహణ. బై ఫిజికల్ మ్యారేజ్. బై ఫిజికల్ క్యాప్చర్ అనొచ్చు. క్యాప్చర్. బై ఫిజికల్ క్యాప్చర్. అనాహుత. బై ఎలోప్టేషన్. తర్వాత ఇంకా లవ్ మ్యారేజెస్ అని చెప్పొచ్చు. బై ప్రొబేషనరీ మ్యారేజ్. బై ప్రొబేషనరీ మ్యారేజ్. అనులోమ ప్రతిలోమ వివాహం. ఓకేనా, మొత్తము 12 ఉన్నాయి. గతంలో 2018 గ్రూప్ 2లో సేవా వివాహం అనేటటువంటి దాని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. అదేంటిదో ఒకసారి మనం చూద్దాం. ఓకే అండి. సంప్రదింపుల ద్వారా వివాహం, ఓలీ చెల్లించడం ద్వారా వివాహం, సేవా వివాహం, వినిమయ, ప్రయోగ, అపహరణ, భౌతిక పరిగ్రహణ, అనాహుత, సహపలాయనం, పరీక్షావధి, అనులోమ, తర్వాత వచ్చేసి ప్రతిలోమ. ఫస్ట్ వన్ సంప్రదింపుల ద్వారా వివాహం తీసుకుందాం. మరి కన్సల్టెన్సీ మ్యారేజ్ మీన్స్ ఏంటి అంటే సంప్రదింపుల ద్వారా వివాహం. ఈ సంప్రదింపుల ద్వారా వివాహం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మన దగ్గర తీసుకుంటే అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా ఓకే అన్నప్పుడు, లేదా అబ్బాయి అమ్మాయి ఒక గ్రామీణ ప్రాంతంలో అబ్బాయి కోసం సంబంధాలు చూస్తూ ఉన్నారు. అయితే ఈ సంబంధాలు అనేటివి ఇక్కడ అబ్బాయి నచ్చాలన్నా అక్కడ అమ్మాయి నచ్చిందని చెప్పాలన్నా మనకు మధ్యలో ఒక అనుసంధానకర్త ఉంటాడు. ఆ వ్యక్తిని మనము మ్యారేజ్ బ్రోకర్ అని చెప్తారు. అయితే ఈ అబ్బాయి అంటే పలానా గ్రామీణ ప్రాంతంలో అబ్బాయి ఉన్నాడు, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, ఇద్దరు ఈడు జోడు అని చెప్పి మధ్యవర్తి చెప్పింది అనుకో, చూడడం, మాట్లాడడం ఇవన్నీ కూడా జరుగుతుంది. అయితే ఈ సంప్రదింపుల ద్వారా వివాహంలో కట్నం అనేది ప్రధానంగా కనబడుతుంది అన్న పాయింట్ ఇంపార్టెంట్. ఈ సంప్రదింపుల ద్వారా వివాహం అనేది ఇదంతా మన న్యాచురల్ గా జరుగుతుంటది. కానీ గిరిజన తెగల్లో ఏ సిస్టమ్ ఉంటుంది అని ఒకసారి మనం చూస్తే, ఇప్పుడు అబ్బాయి తర్వాత వచ్చేసి అమ్మాయి, వీళ్ళిద్దరు కూడా ఏం చేసిందంటే ఒకరికి ఒకరు ఎదురెదురుగా నిల్చున్నారు. ఇద్దరికి ఎదురెదురుగా ఉన్నారు అనుకుందాం. వీళ్ళ కుటుంబ సభ్యులు ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుతున్నారు. ఏమని అంటే, మా అబ్బాయి మీ ఇంటి దగ్గరికి వస్తాడు, మా అబ్బాయి మీ ఇంటి దగ్గర రావడం, లేదా మా అబ్బాయి మీ అమ్మాయిని చేసుకోవడం మాకు ఇష్టమే, కానీ అంటారు మళ్ళీ, చెప్పండి అంటారు మళ్ళీ అమ్మాయి వాళ్ళు, కానీ వివాహం చేసుకున్న తర్వాత మీ అమ్మాయి చనిపోతే ఈ అమ్మాయికి సంబంధించినటువంటి చెల్లి, అవివాహిత చెల్లిని ఇచ్చి పెళ్లి చేయాలని చెప్తారు. అమ్మాయి వాళ్ళు ఓకే అంటారు. ఇప్పుడు అమ్మాయి వాళ్ళు అడుగుతారు, మా అమ్మాయి మీ అబ్బాయిని చేసుకోవడానికి మాకు కూడా ఇష్టమే ఉంది, కానీ
ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత మీ అబ్బాయి చనిపోతే మీ అబ్బాయి వాళ్ళ చెల్లిని మా బాబు అంటే మీ అబ్బాయి వాళ్ళ తమ్ముడిని ఇచ్చి తమ్ముడు గాని అన్నను గాని ఇచ్చి పెళ్లి చేయాలంటారు. అవివాహితనే మళ్ళా మ్యారేజ్ అయి ఉండకూడదు. అంటే ఈ రకమైన పద్ధతి మనకు ఎక్కడ జరుగుతుంది సార్ అంటే సంప్రదింపుల ద్వారా వివాహం అని చెప్తారు. ఎగ్జాంపుల్ వచ్చేసి లంబాడ, తర్వాత వచ్చేసి గోండులు. ఈ పద్ధతి ఇప్పటికీ కూడా అమలులోనే ఉంది అని చెప్తారు. ఓకే, అప్పుడు ఈ రకమైన సిస్టమ్ అనేది జరుగుతుంది. ఓలీ చెల్లించడం ద్వారా వివాహం. ఓలీ చెల్లించడము అంటే ఇక్కడ అబ్బాయి తర్వాత వచ్చేసి అమ్మాయి ఉన్నారనుకుందాం. అబ్బాయి అమ్మాయి. ఈ అబ్బాయి ఏం చేసిందంటే ఈ అమ్మాయికి ఒక 50,000 రూపాయలు కన్యాశుల్కంగా భావించి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసుకోవడం అన్నది జరిగింది. ఓకే, వాళ్ళు కన్యాశుల్కం చెల్లించి వివాహం చేసుకున్న భర్త భార్య వేరొకనితో వెళ్ళిపోయినప్పుడు ఆ రెండవ భర్త మొదటి భర్తకు డబ్బులు ఇవ్వవలసి వస్తుంది. ఓకే, ఈ విధానంలో లాభపడినది ఎవరు సార్ అంటే మొదటి భర్త అని చెప్పడం అన్నది జరుగుతుంది. ఇక్కడ మేల్ తర్వాత వచ్చేసి ఫీమేల్ అంటున్నాం. మేల్ తర్వాత వచ్చేసి ఫీమేల్. ఇప్పుడు అబ్బాయి కన్యాశుల్కం చెల్లించి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కన్యాశుల్కం చెల్లించి మ్యారేజ్ చేసుకున్నటువంటి భార్య వేరొకరితో వెళ్ళిపోయినప్పుడు ఆ రెండవ భర్త మొదటి భర్తకు డబ్బులు ఇవ్వవలసి వస్తుంది. ఇలాంటి సిస్టమ్ ని ఏమని పిలుస్తారు అంటే ఓలీ మీన్స్ ఏంటంటే ఇన్ ట్రైబల్ లాంగ్వేజెస్ లో డౌరీ అంటే వరకట్నము, కన్యాశుల్కము అనేటటువంటి పదాలు మనము విని ఉంటారు. అలాంటి అర్థాలు వస్తాయి. తర్వాత సేవా వివాహం తీసుకుందాం. మరి సేవా వివాహం గురించి ఒకసారి మనం చూస్తే అసలు సేవా వివాహం అంటే ఏంటిది అనేటటువంటి అంశాల గురించి చూస్తే ఇందులో మొత్తము ఎన్ని రూల్స్ ఉంటాయి సార్ అంటే మొత్తము 4 రూల్స్ అనేటివి ఉంటాయి సేవా వివాహం దగ్గర. ఓకే, మొత్తం 4 రూల్స్ ఉంటాయి. అవి ఏంటివో చూద్దాం. అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళి సేవ చేసి వరుడుని ఎంపిక చేసుకోవడం అన్నది జరుగుతుంది. అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళి అక్కడే ఉండడం, అక్కడే సేవ చేసి అమ్మాయిని గెలుచుకోవడం అన్నది జరుగుతుంది. మరి అందులో చూస్తే మొత్తం 4 రూల్స్ ఉంటాయి. ఆ 4 రూల్స్ ఏంటివి అన్న దాని గురించి చూద్దాం. ఫస్ట్ రూల్ ఏంటిది సార్ అని చూస్తే ఇప్పుడు అబ్బాయి తర్వాత అమ్మాయి వీళ్ళిద్దరూ ఎదురెదురుగా నిల్చోవడం జరిగింది. ఇద్దరు ఎదురెదురుగా ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు ఈ అమ్మాయి అంటే ఆ అబ్బాయికి, ఆ అబ్బాయి అంటే అమ్మాయికి చాలా ఇష్టం ఉంది. అప్పుడు ఒక 4 రూల్స్ ఉంటాయి. ఆ 4 రూల్స్ ఏంటివో ఒకసారి మనం చూద్దాం. అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు ఒక దగ్గర కూర్చొని ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. ఏమని అంటే మా అబ్బాయి మీ ఇంటి దగ్గరికి వచ్చి సేవ చేయడం ఓకే, మరి అది ఎప్పుడు సేవ చేయాలి అంటే ఎన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాలు సేవ చేయాలా, 3 సంవత్సరాలు సేవ చేయాలా అన్నది వీళ్ళు ఫస్ట్ మాట్లాడుకోవడం అన్నది జరుగుతుంది. ఓకే, ఫస్ట్ మాట్లాడుకుంటారు ఎన్ని రోజుల పాటు సేవ చేయాలి అని. వధువు కుటుంబానికి వరుడు ఎంతకాలం సేవ చేయాలి, 2 సంవత్సరాల 3 సంవత్సరాల అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ రూల్ తీసుకుందాం. సెకండ్ రూల్ తీసుకుంటే ఏమైతే సార్ అంటేనేమో సెకండ్ రూల్ ఏంటి సార్ అంటే వివాహానికి ముందు పని చేయాలా, వివాహం తర్వాత పని చేయాలా, లేదా వివాహ కాలంలో పని చేయాలా, ఎప్పుడు వరుడు తన సేవ కొనసాగించాలి అనేటటువంటి అంశం గురించి చెప్తుంది. ఎప్పుడు వరుడు సేవ చేయాలి, వివాహానికి ముందు వచ్చి సేవ చేయాలా, వివాహం తర్వాతన వివాహ కాలంలో సేవ చేయాలా, ఎప్పుడు వరుడు వధువు ఇంటి దగ్గర సేవ చేయాలి అనేది సెకండ్ రూల్. నెక్స్ట్ థర్డ్ రూల్ తీసుకుందాం. థర్డ్ రూల్ ఏముంది సార్ అంటేనేమో థర్డ్ రూల్ ఎంట్రీ అవుతాడు. ఒకే అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికి చిన్న చిన్న పనుల నుంచి థర్డ్ రూల్ ఏంటంటే అత్తగారింటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు కొన్ని నెలల పాటు చిన్న పనులు చెప్తారు. ఆ తర్వాత పెద్ద పెద్ద పనులు చేయవలసి కూడా రావచ్చు.
ఫోర్త్ రూల్, ఇవన్నీ కరెక్ట్ గా నెరవేరినచో ఆఫ్టర్ దట్ మ్యారేజ్ అని గుర్తుపెట్టుకోవాలి మొత్తం. ఓకేనా? మొత్తం ఎన్ని రూల్స్ ఉన్నాయి సార్ అంటే 4 రూల్స్ అన్న పాయింట్ ఇంపార్టెంట్. ఓకే, ఒకటి వచ్చేసి ఏంటిది అంటే 2 లేదా 3 సంవత్సరాల పాటు పని చేయాలి. ఎక్కువగా 3 సంవత్సరాలకు ప్రియారిటీ అనేది ఇస్తారు. వధువు ఇంటి దగ్గరకు వరుడు వెళ్ళి సేవ చేసి అమ్మాయిని గెలుచుకునేటటువంటి పద్ధతే సేవా వివాహం అని చెప్తారు. ఓకే, ఈ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది సార్? మన ఆంధ్రప్రదేశ్ లో చూస్తే సవర గబద అనేటటువంటి 2 రకాల గిరిజన తెగల్లో ఈ 2 కూడా మన ఏపీకు సంబంధించినవి. సవర గబద అనేటటువంటి గిరిజన తెగల్లో ఈ సిస్టమ్ ఉంటుందన్న పాయింట్ ఇంపార్టెంట్. ఫస్ట్ రూల్, ఎన్ని సంవత్సరాలు పని చేయాలి? సెకండ్ రూల్, వివాహానికి ముందా, వివాహం తర్వాతన, వివాహ సమయంలో పెళ్లి చేసుకోవాలి అంటే సేవ చేయాలా? వరుడు చిన్న చిన్న పనుల నుండి పెద్ద పెద్ద పనులు కూడా చేయవచ్చు. ఫోర్త్ రూల్, ఇట్టి సేవల ద్వారా పర్ఫెక్ట్ గా నెరవేర్చినచో ఆఫ్టర్ దట్ వెడ్డింగ్, ఈ అంటే ఇన్ని సేవలు పర్ఫెక్ట్ గా చేస్తే ఫోర్త్ రూల్ ఏం చేస్తుంది? వివాహం చేసి పంపడం అన్నది జరుగుతుంది. ఎగ్జాంపుల్, సవర గబద అనేటటువంటి గిరిజన తెగల్లో మన ఆంధ్రప్రదేశ్ లో ఈ సిస్టమ్ అనేది ఇప్పటికీ కూడా అమలులో ఉంది. తర్వాత వచ్చేసి వినిమయ వివాహం తీసుకుందాం. ఓకే, ఎక్స్చేంజ్ మ్యారేజ్ అని చెప్తారు. వినిమయ వివాహం మీన్స్ ఏంటిది అంటే ఎక్స్చేంజ్ మ్యారేజ్. మరి ఎక్స్చేంజ్ మ్యారేజ్ అంటే ఏంటిది అని చూస్తే వినిమయ వివాహం అని ఉంది. ఇప్పుడు అబ్బాయి తర్వాత వచ్చేసి అమ్మాయి, వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు అనుకుందాం. పెళ్లి చేసుకున్నారు అంటే ఒక వివాహం అయిపోయి ఆఫ్టర్ దట్ అబ్బాయికి సంబంధించినటువంటి అక్క గాని చెల్లి కాని, అమ్మాయికి సంబంధించినటువంటి అన్న గాని చెల్లి గాని, వీళ్ళిద్దరి మధ్యలో వివాహ సంబంధాలు అంటే ఒకేసారి ఎన్ని వివాహాలు జరిగినాయి? 2 వివాహాలు. ఎందుకు ఇట్లా జరుగుతాయి అంటే మొత్తం కూడా కారణం ఏమన్నా ఉందా సార్ అంటే కట్నానికి బదులుగా తమ ఇంటి ఆడపిల్లను ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఇక్కడ ఒక మ్యారేజ్, ఇక్కడ అంటే కట్నానికి బదులుగా తమ ఇంటి ఆడపిల్లను మ్యారేజ్ చేసుకోవడం అన్నది జరుగుతుంది. దీన్నే వినిమయ వివాహం అంటారు. ఈ వినిమయ వివాహంలో ఎన్ని రకాల పెళ్లిలు జరుగుతున్నాయి సార్ అంటే 2. నెక్స్ట్ ఇంకా ప్రయోగ వివాహం. ప్రయోగ వివాహం ఎప్పుడు సార్ అంటేనేమో ప్రయోగ వివాహము అంటేనేమో ఏ గిరిజన తెగల్లో ఈ సిస్టమ్ ఉంటుంది అంటే బిల్లులు తర్వాత వచ్చేసి సంతాళ్ళు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ బిల్లులు మరియు సంతాలలో ఎక్స్పెరిమెంటల్ మ్యారేజ్ ప్రయోగ వివాహము అని చెప్తారు. ఎలా సార్ అంటేనేమో శ్రీకృష్ణాష్టమి రోజున ఒట్టిని పగలగొట్టినటువంటి యువకుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి వివాహం కాని యువతిని ఎవరినైనా పెళ్లి చేసుకునేటటువంటి అధికారం అనేది ఉంటుందన్న పాయింట్ ఇంపార్టెంట్. తర్వాత ఇంకా కొన్ని గిరిజన ప్రాంతాల్లో ఎలా ఉంటుంది సార్ అంటే ఇట్లా ఒక పెద్ద పిల్లర్ ను నాటుతారు. ఒక పెద్ద పిల్లర్ గాని లేకపోతే ఒక పెద్దగా ఉండేటటువంటి పెద్దగా ఒక హైట్ ఉండేటటువంటి ఒక దాన్ని ఏర్పాటు చేస్తారు. ఒక 150 గాని 200 మీటర్స్ ఉంటుంది అనుకుందాం. చాలా పెద్దగా ఉన్నటువంటి దాన్ని ఏర్పాటు చేసి భూమిలో పాతారు. దీని చుట్టూ ఇంత లావు ఆయిల్ గాని గ్రీజు గాని తీసుకొని మొత్తం మర్దన చేయడం అన్నది కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈవెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. ఎలా సార్ అంటేనేమో ఈ యొక్క పిల్లర్ చుట్టూ ఫస్ట్ అమ్మాయిలు, తర్వాత వారి వెనక భాగంలో అబ్బాయిలు ఈ విధంగా నిల్చొని 1 గంట లేదా 2 గంటల సేపు నృత్యం చేయడం అన్నది జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పేది బిల్లు తెగల గురించి కూడా చెప్పొచ్చు. వాళ్ళ దాంట్లో ప్రయోగ వివాహం అంటే ఇట్లా ఉంటది. దాని చుట్టూ నిలబడి వాళ్ళొక 1 అవర్ కానీ 1.5 అవర్ కానీ మంచిగా డాన్స్ చేస్తారు. డాన్స్ అయిపోయిన తర్వాత అమ్మాయి అబ్బాయి వేరే వేరే దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అర్ధగంట సేపు రెస్ట్ తీసుకోవడం అన్నది జరుగుతుంది. ఒక అర్ధగంట సేపు రెస్ట్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మళ్ళీ అమ్మాయిలు వచ్చి దీని చుట్టూ ఈ విధంగా రౌండ్ గా నిలబడతారు. అబ్బాయిలకు జెర్సీ నెంబర్ ఇస్తారు. టీషర్ట్ మీద నెంబర్స్ ఉంటాయి. నెంబర్ 1 అన్నాడు అనుకో, ఆ వ్యక్తి అలా పరిగెత్తుకుంటూ వచ్చి అమాంతం పైకి ఎక్కాలి. ఈడ ఆల్రెడీ పైన ఏముంటుంది సార్ అంటే ఒక తెల్లని బట్టలో టెంకాయ బెల్లం ముక్కను ఉంచి పైన కట్టింటారు. అమాంతం పైకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఆ బెల్లం బట్టను ఓపెన్ చేసి టెంకాయను మోచేయితోన పగలగొట్టాలి.
టెంకాయ బెల్లం ముక్కను తిని కిందికి దిగి రావాలి. కిందికి దిగి వచ్చిన తర్వాత ఈ సర్కిల్లో ఉండేటటువంటి అమ్మాయిలందరూ కూడా వరుసగా వచ్చి నిలబడతారు. ఇప్పుడు ఆ విన్నర్ వస్తాడు, వచ్చి వీళ్ళ చుట్టూ 1 లేదా 2 రౌండ్లు తిరుగుతాడు. వానికి 3వ అమ్మాయి నచ్చింది అనుకో, ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటిది ఎక్కడ సార్ అంటే బిల్లులు సంతాల్లో ఓన్లీ హోలీ పండుగ రోజున మాత్రమే ఈ సిస్టమ్ అనేది ఉంటది. ఇప్పుడు అబ్బాయి పైకి ఎక్కుతూ ఉన్నప్పుడు ఆల్రెడీ సర్కిల్ అమ్మాయిలు ఉన్నారు కదా, వాడు పైకి ఎక్కకుండా షర్టు పట్టి లాగడం, జుట్టు పట్టి లాగడం, పాయింట్ పట్టి లాగడం ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ తట్టుకొని నిలబడితేనే, విజయం సాధిస్తేనే ఆ రోజు అతనికి వివాహం అని చెప్తారు. వీళ్ళు హోలీ పండుగ రోజున మాత్రమే పెళ్లి చేసుకుంటారు. సంవత్సరానికి 1 రోజు చూడండి. ఈ విధమైనటువంటి పద్ధతుల ద్వారా వెడ్డింగ్ సిస్టమ్ ను క్లియర్ చేసుకుంటారు. దీనిని మనము ప్రయోగ వివాహము అని చెప్తారు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి అపహరణ ద్వారా వివాహం తీసుకుందాం. అపహరణ ద్వారా వివాహం అంటే కిడ్నాప్డ్ మ్యారేజ్. ఇప్పుడు అపహరణ ద్వారా వివాహము అంటే ఏంటిది సార్ అని చూస్తే కొన్ని రకాల గిరిజన తెగలు ఉంటాయి. అవేంటివి సార్ అంటే, ఒకటి వచ్చేసి నాగా అనే గిరిజన తెగ కావచ్చు, హో అనేటటువంటి ఒక గిరిజన తెగ కావచ్చు, హూలు అనేటటువంటి మరొక గిరిజన తెగ తీసుకుందాం. ఓకే, అపహరణ నాగా, హో, తర్వాత వచ్చేసి హూలు. మరి ఈ యొక్క గిరిజన తెగలు సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది అని ఒకసారి మనం చూసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి సార్ అంటే, ఇక్కడ ఒక విలేజ్, ఇక్కడ కూడా ఒక విలేజ్ ఉందనుకుందాం. ఈ 2 గ్రామాలను ఏమని పిలుస్తారు అంటే, ఒక ఊరంటే మరొకరికి పడదు, శత్రువుల గ్రామాలు అని పిలుస్తారు. ఎనిమీ విలేజెస్ అని చెప్తారు. ఓకేనా, ఇక్కడ అబ్బాయి ఉన్నాడు, ఇక్కడ వచ్చేసి ఈ ఊర్లో అమ్మాయి కూడా ఉందనుకుందాం. ఎవరో ఒకరు, ఈ ఊరు అబ్బాయి ఆ ఊరు అమ్మాయి, వీళ్ళిద్దరు కూడా లవ్ చేసుకుంటే వీళ్ళిద్దరు కూడా ప్రేమ రాయభారాలు కూడా పంపించుకుంటూ ఉండడం జరుగుతుంది. ఒకవేళ ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సిస్టమ్. ఇంకొక సిస్టమ్ ఎలా చేస్తారంటే, ఇక్కడ ఉన్న అబ్బాయి లెటర్ రాసిండు. ఏమని రాసిండంటే, మనం ఇద్దరం కలుసుకునేటటువంటి చోటు అంటే వాళ్ళ యొక్క పల్లెటూరులో ఏముండొచ్చు, టెంపుల్ దగ్గర కావచ్చు, లేకపోతే సంత దగ్గర కావచ్చు, మనం కలుసుకుందాం అని చెప్పి ఆ లెటర్ లో రాసి పంపించిండు అనుకుందాం. ఆ అమ్మాయి ఆ లెటర్ చదివి ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆ ప్రాంతం దగ్గరికి వస్తుంది. ఆ ప్రాంతం దగ్గరికి వచ్చిన వెంటనే భర్త ఏం చేస్తాడంటే, భర్త ఆమె నుదుటి మీద కుంకుమ బొట్టు పెట్టడం అన్నది జరుగుతుంది. ఆ నుదుటి మీద కుంకుమ బొట్టు పెట్టడం జరుగుతుంది. పెట్టిన వెంటనే వివాహం అనేది అయిపోతుంది అని చెప్తారు. అంటే బొట్టుకు అంత పవర్ఫుల్ ఉందని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకు బొట్టు అనేది అంత ఈజీగా అంత ఎవరు కూడా పెద్ద పట్టించుకోలేదు. కానీ గిరిజన తెగల్లో మాత్రం ఈ సిస్టమ్ లో ఇప్పటికి కూడా ఆచరణలో ఉంది అని కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది ఒక రకమైనటువంటి పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటిది అంటే, ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకుడు, అది ఆ పక్కన ఉన్న గ్రామంలో ఉన్నటువంటి యువతి, వీళ్ళిద్దరు కూడా ప్రేమించుకుంటూనే ఉండింటారు. అయితే ఒక రోజు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తుంది. అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు ఏమని చెప్తుంది, నేను పక్క విలేజ్ లో ఉండేటటువంటి ఒక అబ్బాయిని లవ్ చేసినా అతనే మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పింది. సరే అని చెప్పి ఆ అబ్బాయిని ఒకసారి పిలవండి ఇంటికి అని చెప్తే అమ్మాయి పిలుస్తుంది. అబ్బాయి కూడా వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్తాడు. చెప్పి ఒక మాట చెప్తాడు, ఇట్లా మీ అమ్మాయిని లవ్ చేసిన పెళ్లి కూడా చేసుకుంటా అని. అప్పుడు ఎవరు సార్ అంటే అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయికి చెప్తారు, మీరిద్దరు ఇష్టం ఉండి వివాహం చేసుకుంటే నో ప్రాబ్లం అండి, కానీ పెళ్లి చేసేటటువంటి ఆర్థిక స్తోమత మా దగ్గర లేదని చెప్పిండు అనుకో, అప్పుడు అబ్బాయి అమ్మాయి చేయిని పట్టుకొని తీసుకెళ్తూ ఉన్నప్పుడు అమ్మాయి ప్రతిఘటించినట్లుగా నటించాలి. అమ్మాయి ప్రతిఘటించినట్లుగా నటించడం అన్నది జరగాలి. ఇలా ఈ వివాహ పద్ధతి అనేది జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ భౌతిక పరిగ్రహణ. అబ్బాయి అమ్మాయి చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకోవడం. అనాహుత వివాహం అని ఉంది. మరి బై ఎలోప్టేషన్. అనాహుత వివాహము అంటే ఏంటి సార్ అంటే, ఎక్కడైనా ఒక అబ్బాయిని కనిపించిండు, నచ్చిండు అనుకుందాం, వెంటనే అమ్మాయి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి నెక్స్ట్ డే డైరెక్ట్ గా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోవడం అన్నది జరుగుతుంది. అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంది. అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కొట్టడము, హింసించడం ఇవన్నీ చేస్తారు.
అయినా సరే అమ్మాయి ఇంటి నుంచి బయట కూడా కాలు పెట్టదు. అలా ఏం జరుగుతుంది సార్ అంటేనేమో ఆ విధంగా వాళ్ళు వివాహం చేయడం అనేది జరుగుతుంది. సార్ అబ్బాయికి ఇష్టం లేకపోతే అమ్మాయి ఇష్టమే ఫైనల్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సహపలాయనం, ఇరువురు ఇష్టపడి పెళ్లి చేసుకోవడం. పరీక్షావధి వివాహం ఎక్కడ జరుగుతుంది సార్ అంటేనేమో మణిపూర్ రాష్ట్రంలోని కుకీ అనేటటువంటి గిరిజన తెగల్లో ఈ సిస్టమ్ అనేది ఉంటది. పరీక్షావధి అంటే బిఫోర్ మ్యారేజ్ ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉండి విత్ ఫిజికల్ గా కూడా కలిసి ఉంటారు. వాళ్ళు విత్ ఫిజికల్ గా కూడా ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు. ఇష్టం ఉంటే పెళ్లి చేసుకుంటారు, ఇష్టం లేకపోతే వేరే వేరే వాళ్ళను పెళ్లి చేసుకోవడం అన్నది జరుగుతుంది. ఇన్ని రోజులు అతనికి తాత్కాలిక భార్యగా ఉన్నందుకు విడిపోతున్న సమయంలో కాస్త డబ్బులు ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఈ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది? మణిపూర్ రాష్ట్రంలోని కుకీ అనే గిరిజన తెగలో చూడొచ్చు. అనులోమ వివాహం, ప్రతిలోమ వివాహం అని ఉంది. అనులోమ వివాహము అంటే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యులు, శూద్రులు, అప్పర్ కాస్ట్ అబ్బాయి లోయర్ కాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, లోయర్ కాస్ట్ అబ్బాయి అప్పర్ కాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, రెండు ఉంటాయి. అనులోమ అన్నప్పుడు అప్పర్ కాస్ట్ అబ్బాయి లోయర్ కాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. ప్రతిలోమ అంటే లోయర్ కాస్ట్ అబ్బాయి అప్పర్ కాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. ఇది అనులోమ ప్రతిలోమ వివాహాల కింద చెప్పొచ్చు. ఓకే.